పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు శరీర రక్త పవిత్ర మహోత్సవాన్ని కొనియాడి ఉన్నాము. ఆదివారము ఎంత ఆశీర్వాదము, ఎన్ని అద్భుతాలు చూసినా మనకి అచంచలమైన విశ్వాసాన్ని పెంచుతూ ఉంది. ప్రియులారా, మీ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోండి. ఈ అద్భుతాలని ఒక్కరికైనా చెప్పండి. మీ వలన దివ్య సప్రసాదం ఎడల మీ స్నేహితులకి, కుటుంబస్తులకి విశ్వాసం పెరగాలి. ప్రియులారా, ఈరోజు చూస్తున్న అద్భుతం 1417వ సంవత్సరంలో జర్మనీ దేశంలో జరిగిన మహా పవిత్ర అద్భుతం. అదేనండి, ఈ అద్భుతంలో దొంగలించిన దివ్య సప్రసాదం గాలిలో తేలడం, అదృశ్యం కావడం 3 సార్లు జరిగిందండి. అదృశ్యం అవడం. ఈ అద్భుతం ఏంటో చూద్దాం. ఒక పేద రైతండి, తన ప్రక్కనున్నటువంటి ఇంకొక రైతు మహాధనవంతుడు అవుతున్నాడు. ఆ రైతు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నేను ఎంత కష్టపడినా నేను పేదరికంలోనే ఉంటున్నాను, నీ ఆర్థిక సహాయం ఎలాగొచ్చిందని అడిగితే అతడు పొరుగువాడు అబద్ధంగానో పొరపాటుగానో తానేం చెప్పాడంటే, దివ్య సప్రసాదాన్ని మా ఇంట్లో ఉంచుకున్నాను, అందుకే నేను ఆర్థిక సహాయం ఎక్కువ అవుతుంది నాకు అని అబద్ధంగానో పొరపాటుగానో చెప్పాడు. అంతే. దాంతో ఆ రైతు కూడా నా ఆర్థిక సహాయం తీరాలంటే ఆ దివ్య సప్రసాదాన్ని దొంగలించి నా ఇంట్లో ఉంచుకోవాలన్నమాట అని తలంచి పవిత్ర గురువారం నాడు దివ్య పూజా బలికి వెళ్ళి అందరూ దివ్య సప్రసాదం తీసుకునేలాగా ఇతడు కూడా తీసుకొని ఆ పరిశుద్ధ దివ్య సప్రసాదాన్ని తన బట్టలో దాచేసుకున్నాడు. ప్రియులారా, ఇంటికి వెళుతూ ఉండగా అది ఏ విధంగా కిందన పడిపోయిన దివ్య సప్రసాదం గాలిలో ఎగిరిపోయింది. అంతే. అతని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆ పరిశుద్ధ దివ్య సప్రసాదం అతని చేతిలోంచి జారి గాలిలోకి లేచి అదృశ్యమైపోయింది చూసి ఆశ్చర్యపోయాడు ఆ రైతు. భయపడి అదిగో విచారణ గురువు దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తనం చేశాడు. విచారణ గురువు తాను ఆ పరిశుద్ధ దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి ఎక్కడైతే తన చేతిలోంచి పడి గాల్లోకి తేలిందో ఆ ప్రాంతానికి రాగా అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, విచారణ గురువు కూడా చూస్తూ ఉండగా ఆ దివ్య సప్రసాదం మహా అద్భుతంగా, ఎంత అద్భుతంగా ప్రకాశిస్తుందంటే పెద్ద వెలుగుతో, ప్రజ్వలమైన వెలుగుతో ప్రకాశిస్తుంది ఆ స్థానంలో. విచారణ గురువు వెళ్ళి ముట్టుకోపోయారు. అంతే, వెంటనే గాలిలోకి లేచి అదృశ్యమైపోయింది. ఇదేంటి, రైతు ఇలాగే చెప్పాడు, నాకు ఇలాగే జరిగిందని బిషప్ గారికి ఇన్ఫర్మేషన్ చేశారు. బిషప్ గారు కూడా ఆ పవిత్రమైన దివ్య సప్రసాదం ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడ మరలా బిషప్ గారు వెళ్ళగానే పరిశీలించినటువంటి స్థానిక బిషప్ గారు వెంటనే అదిగో బిషప్ గారు రాగానే మళ్ళీ దివ్య సప్రసాదం ప్రత్యక్షమైంది అక్కడ. ఆశ్చర్యపోయారు బిషప్ గారు. వెంటనే తన చేతులతో ఆ దివ్య సప్రసాదం పట్టుకోవడానికి ప్రయత్నించగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో నుంచి ఒక్కసారి ఇంకా ముట్టుకొని చుండగా వెంటనే గాలిలోకి లేచి శాశ్వతంగా అదృశ్యమైపోయింది. అది 3వసారి. అప్పుడు ఆ బిషప్ గారు ఇవన్నీ కూడా పరిశీలించి, ఇక్కడ ఒక దైవ మందిరాన్ని కట్టాలి, అది క్రీస్తు రక్త మాంసాలకు సమర్పించాలి అని, ప్రేషియస్ బ్లడ్ అని పరిశుద్ధ మహాకృప కలిగినటువంటి క్రీస్తు రక్తానికి అక్కడ ఒక దేవాలయాన్ని కట్టి దాన్ని సమర్పించినారు. ప్రియులారా, ఆ దేవాలయాన్ని 1675లో స్థానిక అధికారులు మహా పెద్ద అద్భుతమైన బారోక్ శైలి అనే చర్చి నిర్మాణాన్ని ప్రారంభించారు అక్కడ. ప్రియులారా, దానిని అధికారపూర్వకంగా మరలా 1992వ సంవత్సరంలో కూడా ఈ పుణ్యక్షేత్రం మహా గొప్ప చారిత్రక అవిశేషాలు, సెయింట్ పాల్ ఆఫ్ ద డిజర్ట్ సన్యాసులు అక్కడ సంరక్షణలో ఉంచడం,
ఇప్పటికీ కూడా అక్కడ మహా గొప్ప పండగ జరగడం ఎంతో విశేషం. దొంగలించబడిన దివ్య సప్రసాదం అద్భుతంగా వెలగడం 3 సార్లు రైతు చూస్తుండగా మొదటిసారి, విచారణ గురువు చేతిలోంచి గాలిలోకి తేలడం రెండోసారి, బిషప్ గారు ముట్టుకొని వచ్చుండగా వెంటనే గాలిలోకి తేలి శాశ్వతంగా అదృశ్యం అయిపోవడం, 3 సార్లు అదృశ్యం అవ్వడం చూస్తున్నాం. ప్రియులారా, ప్రార్థించుదాం. ప్రభువా, నీ పరిశుద్ధ రక్త మాంసాలే మాకు గొప్ప ఆశీర్వాదం. ఎల్లప్పుడూ ప్రతిరోజు కూడా మేము స్వీకరించడానికి మమ్మ ఆశీర్వదించమని మనాతుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.